నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ ఇక కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదముద్ర వేసుకునేంత వరకు తెలంగాణకు తిరిగి రాకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రైల్లో బీసీ సంఘాలు ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ 2వ తారీఖున ధర్నా చౌక్లో ధర్నాను ఏర్పాటు చేస్తూనే ఇక రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదంటూ రామచంద్రరావు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇక 3వ తారీఖున ఇంటింటికి అంటే డోర్ టు డోర్ వెళ్ళి కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపించే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తున్నది? ఏం చేయబోతున్నారు 5, 6, 7 తేదీన? 5, 6 తేదీలలో ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయాలి. కేంద్ర ప్రభుత్వం కనువిప్పు చేయాలి. కేంద్రంలో ఉన్న నాయకుడు ఎవరు? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు తాను బీసీ అంటాడు. ఇవాళ ఒక బీజేపీ అధ్యక్షుడు ఏమంటుడు, మాకు అవగాహననే లేదు. అరే, మీకు అవగాహన లేకపోతే ఆ రోజులలో మీ ప్రధానమంత్రి దగ్గరికే 3 సార్లు కలిసిన, కులగన చేయమన్నా, అంతటితో ఆగలే. మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అడిగినా అది కూడా చేయలే మీ ప్రధానమంత్రి. 3వ పాయింట్, మాకు క్రిమినల్ ఎత్తేయాలి. ఎందుకంటే మాకు మండల్ కమిషన్ తర్వాత 27% వచ్చిన తర్వాత మేము ఇవాళ 10% కూడా దాటలేము. ఎందుకంటే దానికి ఒక స్టీలింగ్ ఉంది. ఎవరైతే 8 లక్షల ఇన్కమ్ ఉంటుందో అతనికి ఈ అవకాశం లేదంటాడు. అలాంటప్పుడు మాకు అవగాహన లేదంటాడు. అందుగుంచే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక అవగాహన వచ్చింది. రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, అట్టడుగున్నటువంటి పేద ప్రజానీకులను కలిశాడు, మోదుల బండోని కలిశాడు, చెప్పులు కుట్టేటోని కలిశాడు. కానీ వాళ్ళు బాధ చెప్పుకున్నారు బీసీలు, అయ్యా మా స్థితిగతులు బాగలేవు, మాకు అన్యాయం జరుగుతుంది. మరి జనాభాలో హయ్యెస్ట్ మెజార్టీ మాదే ఉంది, మోర్ దాన్ 56% ఉన్నది. మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు ఆయన తెలుసుకున్నారు, అదే ఇది నిజంగానే వీరికి అన్యాయం జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదే ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు ఎవరు? మొట్టమొదటి తెలంగాణలో పాదయాత్ర తర్వాత ఆయన ఇచ్చిన ఆలోచనను రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేయడానికి చేశాడు. దానికి 10 జిల్లాలు తిరిగిన నేను. అదే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో ఎలక్షన్ రాకముందు 42% ఇస్తున్నాం, ఇవ్వడానికి పూనుకున్నాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని దానికి 150 కోట్లు డబ్బు కూడా శాంక్షన్ చేసినాము. 2 లక్షల మందిని రాష్ట్ర మొత్తంలో మందిని పెట్టి కులగన జరిపినమా లేదా? ఇవాళ మాకు అవగాహన లేదంటారండి. మీకు అవగాహన లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. అదే సోనియా గాంధీ గారు అన్నాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నది. సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మాకు వేరే ఆలోచనే లేదు. మా పిల్లలు లోకల్ లాంగ్వేజ్ చదువుతారు, మలయాళం, కన్నడ, తెలుగు, ఒరియా. కానీ టాలెంట్ అనేది ఏమన్నా అబ్బసొత్తు కాదు, భగవంతుడు అందరికి ఇచ్చిండని మేము సోనియా గాంధీ దగ్గర పోయినాం. సుప్రీంకోర్టు డినే చేసిన తర్వాత ఆల్టర్నేట్ ఏది? పార్లమెంట్ పోయి అడిగిన మేడం అంటే అప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి చెప్పారు, బిల్లు పెట్టిస్తే అందరూ మద్దతు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? అందులో లల్లూ ప్రసాద్ యాదవ్ అందరూ. ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో మాది మెజార్టీ ఉన్నది. మమ్మల్ని ఎవడు దూరం చేసుకోడు. ఇవాళ కూడా చెప్తున్నా, మీరు తప్పు పట్టించి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వచ్చే ఎలక్షన్స్లో మీ దుకాణం బంద్ అయిపోతుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. అదే ఆలోచన ఆయన చెప్పిండు కదండి. టాల్కటారో స్టేడియంలో బహిరంగ సభలో చెప్పాడు, నాకు తెలియదు ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీలే
అనుకున్నా. కానీ బీసీలలో ఇంత అన్యాయం జరుగుతుందని ఆయన తప్పక అన్నాడు. 50% సీలింగ్ 9 తెచ్చి ఇచ్చి 50% పైన జిత్తిన ఇచ్చేదారి యుద్ధి భాగీదారి అన్నాడా లేదా? ఇంతకంటే ఎవడు చెప్పేటోడు ఉన్నాడా ఈ దేశంలో? 18th సెంచరీలో జ్యోతిబా పూలే చదువుకుంటేనే భవిష్యత్తు, అగ్రకులాలతో పోటీ పడాలంటే చదువే ముఖ్యమన్నాడు. అంతటితో ఆగలే. సావిత్రి పూలే ఆయనతో కూడా ఏది స్కూల్ పెట్టించి నడిపించినా లేదా? నేను సినిమా కూడా చూసిన. వాళ్ళ భార్య ఏ విధంగా కష్టపడ్డదు. అదే ఆలోచన ఇవాళ మా రాహుల్ గాంధీ ఆలోచన చేస్తున్నా లేదా? అది 18th సెంచరీ, ఇది 21st సెంచరీలో ఆయన అడుగుజాడోలో నడుస్తూ పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నాయకుడు ఆయననే. రాహుల్ గాంధీ ఆయన పేరే అభినవ పూలే. ఓకే, ఎస్, అభినవ పూలేనే బిరుదు మీరు ఇస్తున్నారు అయితే. అభినవ పూలే ఎందుకంటే ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా? అదే విధంగా ఆయన ఆలోచనను ఎవరు అమలు చేసిన మొదలు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయిండు, ఈ దేశానికి రాజ్యాంగం రాసిండా లేదా? అదే పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న రాహుల్ గాంధీ తప్పనిసరిగా సాధించి తీరుతాడు. రేపు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్లో కానీ ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ అమలు చేయకపోతే వచ్చేసారి మీరు గెలవరు. ఇన్ని రోజులు ఎంతసేపటికి దేశాన్ని పెంచాలి, పాలించాలి అని ఉన్నది. హిందూ దేశం కావాలనేది మీ ఆలోచన, కానీ అది జరిగే పని కాదు. ఈ ఇప్పుడు బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు, 30% ముస్లింల ఓట్ల కోసము కాంగ్రెస్ కుతంత్రాలు చేస్తున్నది, ఇది బీసీ డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఆయనకు ఎంతసేపటికి తుర్కోలు కనిపించగానే వాళ్ళు పెయ్యంత మంట మంట మండుతుంటది. తుర్కో ముస్లిం కనిపించగానే అరే నువ్వు అది కూడా ఆలోచన చేయ. ఎంపీ గారు భారతదేశ స్వాతంత్రం మౌలానా గారు ఎంతో మంది కవులు ఎంతో మంది దేశ స్వాతంత్రం నుంచి పోరాడినరా లేదా? కేవలం హిందువులే పోరాడినరా? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన్ అందరు పోరాడినరా లేదా? కనుక నా ఉద్దేశంలో ఈ ద్వేషాన్ని తగ్గించుని ప్రేమను పెంచుకొని ఆయన ఆలోచన. ఎంత ఎంత జనసంఖ్య ఉంటుందో అంత వాళ్ళ వాటా రావాలనేదే రాహుల్ గాంధీ ఆలోచన. కానీ ముస్లింల రిజర్వేషన్ ఇంక్లూడింగ్ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నది. సో ఎప్పుడైతే అందులో నుంచి ముస్లింల రిజర్వేషన్ తీసి 42% బీసీలకు ఇస్తారో అప్పుడే మేము మద్దతు తెలుపుతామని అంటున్నాడు బండి సంజయ్. మీరు ఏం చెప్తారు మరి? చూడండి, మొదలైతే వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టు. నరేంద్ర మోడీ చిత్తశుద్ధి అప్పుడే కనిపిస్తుంది. సోనియా గాంధీ చెప్పకుండానే రిజర్వేషన్ తెచ్చిందా లేదా? అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబం అదే మనవడుగా ఇవాళ రాహుల్ గాంధీ ఏది ముందుకు సాగుతున్నాడు, ముందుకు తీసుకుపోతున్నాడు. వాళ్ళకు న్యాయం వరకు ఆయన పోరాటం కొనసాగుతుంది. దాని వెనకాల ప్రతి బీసీ, ప్రతి వీకర్ సెక్షన్ ఎంబడి ఉంటారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరేమో ఢిల్లీ పోయి ధర్నా చేస్తాం, జంతర్ మంతర్లో కూర్చుంటాం, పార్లమెంట్లో మా ఎంపీలు కొట్లాడతారా అంటారు. మరి బీజేపీ నాయకులేమో బీసీ యువమోర్చా తోటి మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తాం, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూడాలి? అది కాదండి, ఎవరు చేసిండ్రు? 11 ఏండ్లు నువ్వు కదా మీ నాయకుడు తనకు తాను ఓబీసీ అంటే ఏ పని చేసిండు ఒక్కరు చూపించమను. అదే యూపీఏ చైర్పర్సన్ రిజర్వేషన్ ఇస్తే ఐఐటీలు అయ్యాలి, ఒక్కొక్కరు 1,40,000 సంపాదించుండా లేదా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అవుతుండా లేదా? మా అచీవ్మెంట్ అదైంది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆ కుటుంబంలోనే ఉన్నది. నరేంద్ర మోడీ నీకు నువ్వే అంటే మీది ఒకటే ఆర్ఎస్ఎస్ ఆలోచన. పేదవాడు పైకి రావద్దు, అగ్ర కులాలే ముందు. నువ్వు ఏది ఎకనామికలీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన 10% నువ్వు తెచ్చుకున్నావా లేదా? అంత పేదోళ్ళు ఉన్నారు. మరి మాకెందుకు అన్యాయం చేస్తారండి మీరు? ఇది జరగబోతుంది. ఇది గిన వాళ్ళు వ్యతిరేకం చేస్తే వచ్చే ఎలక్షన్లో ప్రజలు, ఎందుకంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పార్లమెంట్లో మా జనాభా ఎక్కువ ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిస్తే వీళ్ళు ఉంటారా? కనుక మా వాళ్ళలో కూడా ఆలోచన వచ్చింది. రాహుల్ గాంధీ ఎంబడి ఉంటాం. రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం దాన్ని మీరు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదని వాళ్ళు బీజేపీ నాయకులు డోర్ టు డోర్ వెళ్ళి
తెలంగాణ ప్రజల్ని మరి మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అప్పుడు వీళ్ళు డోర్ టు డోర్ పోయినప్పుడు ఏ ఇంటికన్నా పోతుంది అనుకో, అమ్మా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు అంటే ఏమంటది, ఏం చెప్తున్నావా, నీ అమ్మ బస్సులో ఫ్రీ పోతున్నాం, నేను 3 సార్లు వచ్చిన నా బిడ్డ దగ్గరికి, నెలలో 3 సార్లు పోతున్నా అని చెప్తుందా లేదా? ఇంకో అబ్బాయి దగ్గర పోతారు, అరే నాకు 200 ఏదైతే మీటర్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చిందా లేదా, ఇవన్నీ చెప్తారు. అదే కాకుండా ఇవాళ స్కూల్స్ పెడుతున్నాం, ఏది పేద ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, కొత్త పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు, ఇవన్నీ అడుగుతారు. కళ్ళ ముందే కనిపిస్తే ఒక్క డిక్లరేషన్ చేయంటే ఆడోళ్ళే పట్టుకొని గల్ల పట్టుకుంటారు. ఏం రాబాయ్ మీకు పని పట్టలేదా, మా బస్సు బంద్ చేస్తావు రాబాయ్, నువ్వు మా కరెంటు బంద్ చేస్తావని అడుగుతారా లేదా? అది ఆలోచన చేయమను. ఇంటింటికి తిరిగితే మీరే ఉంటారు. జరిగింది ఏంటంటే ఏది మహిళలకు 2500 ఇచ్చేది లేదు, పెన్షన్ లిస్ట్ అంటున్నారు, అది కూడా ఇస్తారు. ఇది ఒక్కటి జరిగేది అంటే మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు. 5 ఏళ్ల లోపల మేము కంప్లీట్ చేయకపోతే అప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు, బస్సులో పోతున్నారు, వస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో కరెంటు తగ్గింది. అదేవిధంగా ఇవాళ ఏది స్కూళ్ళు ఏది ఎడ్యుకేటెడ్ కావడానికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మా శ్రీధర్ బాబు ఏది కొత్తగా వచ్చిన పిల్లలు అందరూ అదే చదవలేరు కదా, పేదోడు కూడా ఉద్యోగం రావాలంటే ఏ స్కిల్లా అతనికి అవకాశం ఉందో అది ఇమీడియట్గా ఇవన్నీ చేస్తుంటే కేవలం వాళ్ళకు ఏదో ఎంపీలో అవకాశానికి అయ్యిండొచ్చు, కానీ ప్రజల నోట్లే ఎందుకు పట్టి కొడతారు రాబాయ్? ఏడ చేయలే, రైతుల రుణమాఫీ చేసినామా లేదా? ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మేము అందరికి న్యాయం చేసినామా లేదా? ఏం చెప్తారు రాబాయ్, నాకు అర్థం కాదు. రిజర్వేషన్ల అమలు మీద చెప్తారేమో, 42% కాంగ్రెస్ జూటా మోసం చేస్తుందని చెప్తారేమో తెలంగాణ ప్రజలకు. అందుకొచ్చే రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడని వాళ్ళకు నమ్మిక కుదిరింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబమే అటువంటిది, ఇచ్చిన మాట నిలబెట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఏది రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి ఇంప్లిమెంట్ చేసిండు. అదేవిధంగా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏడనైతే వాళ్ళ రాష్ట్రాలలో బీజేపీ అది చేయమను. ఈ ధర్నాలేందిరా బాబు, మేము కావాలని చేస్తుంటే మీరు వద్దని దేశంలో తిరిగితే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారా లేదా? ఇచ్చిన హామీలు చేస్తున్నాం. మీరు ఎంతసేపటికి బీసీ వ్యతిరేకులు, అగ్ర కులాల వాళ్ళే ఉండాలి. ఇంతకుముందు ఏమన్నాడు మోహన్ భగత్, బీహార్ ఎన్నికల్లో రివ్యూ జరగాలన్నాడు, ఒక్క ఓడిపోయినా లేదా? ఇప్పుడు మీరు వ్యతిరేకం చేస్తే వచ్చే ఎలక్షన్లో పుట్టగతులు ఉన్నాయనేది నా ఉద్దేశం. ఢిల్లీకి బీసీ నాయకులు అందరూ రావాలని పిలుపునిచ్చారు. హనుమంతరావు పోతాడా ఒక బీసీ నేతగా ఢిల్లీకి? నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఒక రోజే ముందు పోతా. నేను ఎక్కడైనా ముందు ఉంటా. ఎట్లా ఫ్లైట్ లో పోతావా? ఫ్లైట్లనా, రైళ్లనా? రైలు కూడా పెడుతున్నాడు మా రేవంత్ రెడ్డి, దాంట్లో పోవాలన్నా లేకుంటే మొదలే పోయి వాళ్ళకు కూడా ఏదో వచ్చిన జనానికి సదుపాయాలు చేయడానికి మొదలే పోతుంది. దాంట్లో ఉన్నదేంది నా కాన్సెప్టే ఏది సోషల్ జస్టిస్. ఇందిరాగాంధీని చూసే నేను ఆకర్షిస్తున్నాయి. ఆ పార్టీలో ఉన్నా చాలా మంది పార్టీలు మారిరు, నేను మారుతున్నాను. ఆ కుటుంబం పేదల కుటుంబం, పేదవారి గురించి ఆలోచన కుటుంబం కాబట్టి తప్పనిసరిగా ఇది సాధించే వరకు అందులో రాహుల్ గాంధీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఏకైక నాయకుడు కాబట్టి ఆయన అభినవ పూలే కావాలనేది, అభినవ పూలేగా గుర్తింపు రావాలని ఆయన ఇచ్చిన కార్యక్రమం జయప్రదం చేయడానికి నా శాయశక్తులు కృషి చేస్తా. నిన్ననే మా అంబర్పేటలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు 21 బిందెతో పాలాభిషేకం చేసిన. ఎందుకంటే 21st సెంచరీ 18th సెంచరీలో ఆయన చేసిండు. ఆయన అడుగుజాడల్లో నడుస్తుడు. 21st సెంచరీ కాబట్టి 21 బిందెలు. ఇది జిల్లాలలో కూడా జరుగుతుంది. కనుక ప్రజలకు అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుంది. వాళ్ళను దగ్గరికి పోయి చెప్పాలి. కానీ మీరు పోయి అబద్ధాలు చెప్తే ఓడి నమ్ముతాడు. పోనీ ఏ ఆడదన్నా గల్లనే పట్టుకుంటాడు. నువ్వో నేను అక్కలారా మా చెల్లెళ్ళారా మీరు బస్సుల దగ్గర వచ్చి మీ బస్సు పని చేయాలని చూస్తున్నారని చెప్తా. ఈ బస్సు పని చేస్తే ఇప్పుడు అలా ఒక్కొక్కరు 3 రోజుల కింద బిడ్డ దగ్గర పోతుంది, మన ఏడుకోతున్నావు అంటే నా బిడ్డ చూస్తుంది. మొన్ననే పోయి
మొన్ననే రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ ఇచ్చిండు, కొండ ఇచ్చిండు, పోతున్నా వస్తున్నా, ఏంది పోయేది ఏంటి, పైసలు ఇచ్చేదా, నా బిడ్డకు మన్మడు పుట్టిండు అని చూసేందుకు పోతున్నా అంటున్నారా లేదా? అది కూడా ఇక కొడతారని చూస్తున్నారు. ఆడోళ్ళు తిరగబడతారు, పేదోళ్ళు తిరగబడతారు. అదేవిధంగా యువకులు ఇలా 56,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంకా ఉద్యోగాలు ఇస్తున్నాం, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కనుక తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ధర్నా చౌక్ గురించి మీరు ఎప్పుడన్నా కొట్లాడినారా బాబు? నేను కొట్లాడినా. ధర్నా చౌక్ పంచాయతీ చూసిండు ఎవరు? కేసీఆర్. కానీ నేను కొట్లాడి సాధించిందా లేదా? ఆడ తినేందుకు పాపం రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఏడ్చుకో మొదలు పెడితే నేను ఏ విధంగానైతే జంతర్ మంతర్లు అవకాశం ఇచ్చిండ్రో అదే విధంగా కోర్టులు వేసి గెలిచిన. ఇవాళ ఎవరు కూడా అదే అడుగుతానా, నీ వల్లనే వచ్చిందే, లేకుంటే ప్రజలను అడిగే అవకాశం లేకుండా ప్రభుత్వాన్ని మా బాధ చెప్పుకునే అవకాశం కూడా ఎత్తేయాలని కేసీఆర్ చూసిండా లేదా? అది కూడా మీ పాత్ర ఏముండో చెప్పు. మీకు బీసీలు అంటేనే అపనమ్మిక, ఓన్లీ దొరలు కావాలి మీకు. మీ ఆర్ఎస్ఎస్లో ఉన్నది అదే, హిందూదే, హిందూ 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 అని. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు దేశభక్తి ఉన్నది. గతంలో నాకు తెలియదు, 3 ఏళ్ల కింద తెలిసింది. వన్నాల అనే గ్రామంలో ఏది తుంగతుర్తి అనే అసెంబ్లీ సెగ్మెంట్లో 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది. కానీ ఆనాడు నిజాం ఒప్పుకోలే. కానీ 1948లో అక్కడ ఉన్నటువంటి వన్నాల గ్రామంలో స్కూల్ పిల్లలు జెండా ఎగిరేసి, మీరు జెండా ఎట్టి ఎగిరేసిండ్రని పోయి రజాకారులు పోయి 10 మందిని చంపిండ్రు. 10 మందిని, 5గురిని స్కూల్లో చంపిండ్రు, 5గురిని దేవులాడి చంపిండ్రు. కానీ దాన్ని కూడా గుర్తించిన ఆనాడే ఉన్నది దేశభక్తి. స్వాతంత్రం గురించి వాళ్ళు పోరాడితే వీళ్ళు జెండా ఎక్కిస్తే జెండాను ఎక్కించిన వాళ్ళు చంపిండ్రు. ఆడ కూడా ఈడ మోసడం చేస్తున్నా. అదే రోజు ఏది 15th ఆగస్టు రోజు జెండా ఎగిరిస్తాం, స్తూపం తయారు చేస్తున్నా. వచ్చే తరం వారికి తెలియాలి. అంతా బడుగు బలైన వర్గాలే చనిపోయిన వాళ్ళంతా, వాళ్ళకు న్యాయం చేయాలని మా మీనాక్షి నటరాజన్ అడుగుతున్నా. అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ ఉన్నాడు అనిల్ జైన్, ఆయనను కూడా పిలుస్తున్నా. రాష్ట్రంలో ఉండే మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే ఏరియా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే ఏరియా, ఎంపీ అక్కడున్న ఎంపీ ఎమ్మెల్యేలను అందరిని పిలిచి 15th ఆగస్టు అది మాకు దేశభక్తి. చనిపోయిన గురించి ఆలోచన చేయాలని చేసే ఆలోచన మాది. వాళ్ళు ఎంతసేపు ఉన్న వాళ్ళకు చెడగొట్టాలి, అబద్ధాలు చెప్పాలి, పవర్లో రావాలి. మా ఆలోచనకు వాళ్ళ ఆలోచనకు చాలా డిఫరెంట్ ఉంది. మీనాక్షి నటరాజన్ పేరు బాగా గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తారు అధికారంలోకి రావాలని. మీరు అధికారంలో ఉండి మీ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలో ఉండి కాదు, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు బీసీల గురించి కొట్లాడుతున్నాడు. మీరు బీసీలందరూ ఐక్యంగా ఉండి పార్టీకి మద్దతు చేయండి. ఎన్నో రోజులు మిమ్మల్ని అనగదొక్కిండ్రు. ఇవాళ మీకు రిజర్వేషన్ వచ్చింది, సర్పంచ్ గెలవాలి, మండల అధ్యక్షులు గెలవాలి, జడ్పీటీసీ గెలవాలి అని ఒకసారి తిరుగుతూ అరే ఆమె వచ్చిందిరా మనకు వస్తుందిరా అని ఊపు రావాలి కదా. ఆమె కూడా పాదయాత్రలో ఇంతకుముందు కూడా చేసింది కనుక ఆమెకు ఒక ఆలోచన ఉంది. ఆమె కూడా అగ్రకులాలైనా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే ఆడపడుచు కాబట్టి ఆయన ఎంబడి మహేష్ కుమార్ గౌడ్ తిరుగుతున్నాడు. నేను కూడా ఒకరోజు పోయి అందులో పార్టిసిపేట్ కూడా చేయాలని నా ఉద్దేశం. రైట్, ఫైనల్గా ఒక మాట, ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువైనట్టు అనిపిస్తున్నది. పాడి కౌశిక్ అని మీకు తెలుసు, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాని మీద హనుమంతరావు ఏమైనా స్పందిస్తాడా? స్పందించేదండి చిల్లర వాళ్ళు. ముఖ్యమంత్రి పదవికి ఆలోచన ఎట్లుండాలి, చిల్లర మాటలు ఎవడన్నా మాట్లాడతాడు. ఇది మా పద్ధతి కాదు, మా సంస్కారం కాదు. ఇందిరాగాంధీని తిట్టిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి చేసింది, అది మా కల్చర్. కనుక ఇలాంటి వాళ్ళు వాగుతుంటారు. రోజు ఒక ఇవాళ రేపు టీవీలు ఎక్కువైనాయి, సోషల్ మీడియాలో ఏదో అంటున్నారు. మళ్ళీ నేను ఎందుకు అనాలి అని వాళ్ళని పాపులర్ ఎందుకు చేయాలి? కొందరు ఉంటారు ఏదన్నా అనాలి, ఏది అనరాని మాటలు అంటే మీరు రాస్తారని రాస్తున్నారు. ఇది కల్చర్ కాదు, ఇది మా కల్చర్ కాదు. ఏదైనా ఒక నాయకుడు ఎవరైనా ఉన్నత పదవిలో ఉంటే
ఏది ఆ కల్చర్ నేర్చుకోవాలి, ఆ పద్ధతి నేర్చుకోవాలి. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది నేనైతే ఎప్పుడు చూడాలి 50 ఏళ్ళ రాజకీయంలో ఈ కొత్త కల్చర్ వచ్చింది. రోజు తిట్టడం, దాని తర్వాత మీరు వచ్చి ఆయన తిట్టిండు మీరు ఏమంటారంటే ఏం చెప్పాలి? ఇలాంటి కల్చర్ను నేను చూడలేదు, ఇలాంటి భాష మాట్లాడొద్దనే చెప్పగలను. ఢిల్లీకి మీరు ఒక్కరే పోతారా, మమ్మల్ని కూడా దొలకపోతారా? తప్పకుండా ఏది మీరు వస్తా అంటే తప్పనిసరిగా దొరకపోతాం. మేము ట్రైనే ఫ్రీ పెట్టినాం, మీరు ట్రైన్లోనే రండి. రోడ్ ఎంబడి కూడా కార్యకర్తల ఉత్సాహం చూడవచ్చు. మహారాజు మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రలో మీకు కూడా ఒక సెపరేట్ భోగి పెట్టమని సీఎం గారిని కోరుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మొత్తం మీద ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికే కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతున్నది. ప్రత్యేక రైలు మార్గం ద్వారా మరి రాష్ట్ర నాయకులందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున లడాయి చేయించి పార్లమెంటులో కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు సర్వ ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవైపు మీనాక్షి నటరాజన్, అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఐక్యం చేస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ పాదయాత్ర చేస్తుంటే, మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంపీలంతా కూడా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద లడాయికి దిగారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకోవైపు బీజేపీ నాయకులు కూడా డోర్ టు డోర్ పోతామంటున్నారు, ధర్నా చౌకుల కోసం ధర్నా చేస్తున్నామంటున్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం ఏ స్టాండ్ చెప్పట్లేదు. ఢిల్లీకి పోతుందా, గల్లీలో కొట్లాడుతుందా, ఏ స్టాండ్ అయితే కనపట్లేదు. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు మలుపు తిరగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.